హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ మధ్య మనకు టీవీలలో, న్యూస్లలో, ఇన్స్టాలో బాగా రీల్స్ వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పేసి. జనరల్గా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత, వాళ్ళకి డిడక్షన్ ఎంత అవుతుంది, వాళ్ళ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఉమ్, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. అందుకనే ఈరోజు నేను జొమాటో లాగిన్ చేయబోతున్నాను. జనరల్గా ఎన్ని అవర్స్ చేస్తే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని ఆర్డర్స్ కొడితే ఎంత ఇన్కమ్ వస్తుంది, పర్ ఆర్డర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈరోజు చూద్దాం మనం. ఇది నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. మొత్తం ఆర్డర్స్ అన్నీ, ఎన్ని ఆర్డర్స్ వస్తాయి, ఎంతసేపు పడతాయి, ఒక ఆర్డర్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అనేది మొత్తం ఈరోజు చూద్దాం మనం లైవ్గా స్క్రీన్ రికార్డింగ్ పెడతాను నేను ఆల్రెడీ ఇప్పుడు లాగిన్ చేసే ఉన్నాను. 9 o'clock లాగిన్ చేశాను. 9 to 3 o'clock వరకు పెట్టాను లాగిన్ అవర్స్ టైమింగ్. చూడాలి ఇక ఎన్ని అవర్స్ ఎంత పడతాయి. టిఫిన్ సెంటర్ ఉంది, హోటల్ బృందావన్. ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను లాగిన్ చేసి ఆల్మోస్ట్ 45 minutes అయింది. ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా పడలేదు. చూద్దాం ఇంకెంతసేపు ఫస్ట్ ఆర్డర్ పడడానికి ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడ ఆర్డర్లు పడతలేవు. సో మనం ఉప్పల్ రాఘవేంద్ర దగ్గరికి వెళ్దాము. ఉప్పల్ పిస్తా హౌస్, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర రాఘవేంద్ర, లిటిల్ ఫ్లవర్ కాలేజ్ దగ్గర రాఘవేంద్ర టిఫిన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఆర్డర్స్. ఇప్పుడు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ దగ్గర రాఘవేంద్ర దగ్గరకు వచ్చాను, కానీ ఇంకా ఇప్పటిదాకా ఒక ఆర్డర్ కూడా అవ్వలేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ పడింది, చూద్దాం. అది జస్ట్ ఇప్పుడే పడింది. ఇదే అండి, ఇదొక క్లౌడ్ కిచెన్, సావిత్రి 90s కిచెన్. మీకు చూపిస్తాను ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో. గుంతలు, డిఎస్ఎల్ మాల్ వచ్చాము. వచ్చాము, బాబిక్యూ నేషన్ లో ఉన్నా. ఒకటి కూర్చున్నాను నేను. కొంచెం టైం పడుతుంది అంటే ఆర్డర్ ఇవ్వడానికి. సో లెట్స్ సీ ఎంత టైం తీసుకుంటారో వీళ్ళు. జొమాటో 6 hours లాగిన్ చేసిన. 6 hours అంటే 9 o'clock నుండి 3 o'clock వరకు లాగిన్ చేసిన. ఇప్పుడు ఆ 9 o'clock నుండి 3 o'clock వరకు ఎన్ని ఆర్డర్స్ పడ్డాయో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆర్డర్ ఎన్ని గంటలకు పడ్డది అనేది ఇదండి. నా 5 gigs పెట్టాను. 5 gigs అంటే ఆ టైమింగ్ 9 to 3, 8 trips అంటే 8 ఆర్డర్లు పడ్డాయి. 8 ఆర్డర్లు పడ్డాయి, 372 రూపీస్. ఈ 3.35 అవర్స్, 3 hours 35 minutes అనేది అంటే ఆర్డర్స్ పడ్డ టైమింగ్ అనమాట. ఆ టైం వరకు నేను ఆర్డర్స్ లో ఉన్నా. ఆర్డర్స్ వచ్చేసి ఆల్ఫా హోటల్ ఒకటి, పోర్ట్ చిల్లీస్, రెండు పడ్డాయి. తొరెబొమ్మ, కేఎఫ్సి, బాబిక్యూ నేషన్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర కుర్తి హోటల్ది పడ్డది. అది ఎన్ని గంటలకి? 10 గంటలు 1 నిమిషానికి పడ్డది. నేను బృందావన్ హోటల్ దగ్గరికి వెళ్ళాను. 1 hour ఒక్క ఆర్డర్ లేదు, ఆర్డర్ పడతలేదు అని చెప్పేసి అక్కడ నుండి రాఘవేంద్రకి వెళ్తే అక్కడ ఫస్ట్ ఆర్డర్ పడ్డది 49 రూపీస్ది. 49 రూపీస్ది పడింది. తర్వాత 10:24కి సెకండ్ ఆర్డర్ పడ్డది, అది 63 రూపీస్. అది అవుట్ ఆఫ్ జోన్. నా జోన్ దాటి నేను వెళ్ళిపోయినా కాబట్టి నాకు రిటర్న్ టు జోన్ అని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇచ్చిండు. 10 రూపాయలు ఇచ్చిండు. నెక్స్ట్ బాబిక్యూ నేషన్ది 50 రూపీస్ 97 పైసా ఆర్డర్ పడదు. జోన్ కి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కేఎఫ్సి 25 రూపీస్. మినిమం ఆర్డర్ వచ్చేసి 25 రూపీస్ అన్నమాట. ఇది తొరెబాబాది 32 రూపీస్. తర్వాత ఫోర్ చిల్లీస్ది 25 రూపీస్.
నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి 4 చిల్లీస్ దే పడింది. ₹48. తర్వాత ఆల్ఫా హోటల్ది పడ్డది లాస్ట్ ఆర్డర్. ఆల్ఫా హోటల్ది లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ₹68. నాకు టోటల్ గిగ్స్ వచ్చేసి 5 గిగ్స్ లో 9 to 10 అవర్ 0, 10 to 11 112, 11 to 12 ₹50, 12 to 2 అది 2 hours లంచ్ పీక్ అవర్ కాబట్టి 2 hours ఉంది, ₹82. 3 ఆర్డర్స్. 2 to 3 వచ్చేసి ₹116, 2 trips, 1 ఆర్డర్ ఉంటుంది. ఇది 5 గిగ్లకు ఇది పరిస్థితి. ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. ఫస్ట్ అవర్ అయితే 0. 12 to 2 మెయిన్ పీక్ అవర్ లోనే 3 ఆర్డర్స్ పడ్డాయి, ₹82. 2 hours పని చేసి ₹82. 11 to 12 ₹50. ఇది టోటల్ ఇన్కమ్ వచ్చేసి ₹372.33. 6 hours పని చేస్తే 6 గంటలు పని చేస్తే ₹373 వస్తాయి. దీంట్లో పెట్రోల్ కి ఎంత తీయాలి? పెట్రోల్ అట్లీస్ట్ ఇంత లేదంటే ₹100 పెట్రోల్ అయి ఉంటుంది. ఒక టీయో లేదంటే టిఫినో ఏదైనా ఒకటి తినడానికి కావాలి. ఈ 372లో ఒక 170 తీసేస్తే పెట్రోల్ కి కానీ చాయ్కి కానీ ఈ చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తినడానికి తాగడానికి. వీటికి ₹370 ఎంత పోతుంది? ఇంకెంత మిగులుతుంది? ఒక ₹1000 సంపాదించాలంటే, ఒక రోజుకి ఒక ₹1000 సంపాదించాలంటే ఒక రైడర్ ఎన్ని గంటలు లాగిన్ చేయాలి? అదని యావరేజ్ గా 6 hours పని చేస్తేనే 372 వచ్చింది, ₹372 వచ్చింది. అది అప్రాక్సిమేట్లీ ఒక 14 hours పని చేసాడు అనుకోండి, అడిషనల్ ఇంకొక 400 వేసుకోండి. 14 hours పని చేస్తే 400, అట్లా కూడా ఒక ₹1000 కాదు. 16 to 20 hours పని చేస్తేనే యావరేజ్ గా ఒక ₹1000 ఒక రైడర్ సంపాదించాడు. ₹100 లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ₹25 ఆర్డర్, మినిమం ఆర్డర్ ఫేర్ ₹25 ఉంది. ఇప్పుడు ₹115 పెట్రోల్ అయినా కూడా అదే ₹25. జొమాటో మాత్రం కమిషన్స్ ఫుల్ తీసుకుంటున్నాడు. ఇటు రైడర్ కి రావాల్సిన అమౌంట్ డిడక్షన్ చేస్తున్నాడు, అటు రెస్టారెంట్ వాళ్ళ దగ్గర కూడా డిడక్షన్ చేస్తున్నాడు. నేను ఒక రెస్టారెంట్ లో మాట్లాడాను మేనేజర్ తోటి. అయితే ఆ వీడియో వద్దని చెప్పాడు, వీడియో పెట్టొద్దని చెప్పాడు, తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అతను ఏమన్నాడంటే ఒక బిర్యానీ వచ్చేసి ₹318, ₹320 బిర్యానీ, ఒక ఫుల్ బిర్యానీ. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే అది అప్రాక్సిమేట్లీ 420, 450 దాకా పడుతుంది. ట్యాక్స్, డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 400 చేంజ్ పడుతుంది. కానీ అతనికి వచ్చే కస్టమర్ కి అంత పడుతుంది. రెస్టారెంట్ వాళ్ళు ఏదైనా డిడక్షన్ ఇచ్చి ఏదైనా డిస్కౌంట్ ఇస్తే అది డిఫరెంట్, ₹50, ₹100 ఏదో డిడక్షన్ ఇస్తారు రెస్టారెంట్ వాళ్ళు. కానీ ఒక రెస్టారెంట్ కి వచ్చేసి రావాల్సిన 420, 450 అమౌంట్ లో వాళ్ళకి ఎంత వస్తుంది? 420 వదిలేసేయండి. అట్లీస్ట్ ₹300 ఏదైతే బిర్యానీ ఛార్జెస్ ఉన్నాయో ₹320, దాంట్లో వాళ్ళకి 160, 170 అలా వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ వచ్చి కొంటే వాళ్ళ దగ్గర ₹320 పడుతుంది. అదే జొమాటో త్రూ సేల్ చేస్తే రెస్టారెంట్ కి వచ్చే ప్రాఫిట్ ఎంత? 150, 160, 170. రిమైనింగ్ అమౌంట్ ఏమైతుంది? రెస్టారెంట్ నుండి డిడక్షన్స్ జరుగుతున్నాయి. రెస్టారెంట్ లో జొమాటో వాళ్ళు డిడక్షన్స్ చేస్తున్నారు. ట్యాక్స్ అని, అడ్వర్టైజ్మెంట్ అని, దాని టోల్, ఒక్క ఏవేవో చెప్పి అవి డిడక్షన్స్ అవుతున్నాయి. అవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? జొమాటోకి వెళ్తుంది. జొమాటో కంపెనీకి తీసుకుంటుంది, కంపెనీకి వెళ్తుంది ప్రాఫిట్ అంతా. కొన్ని కంపెనీ వెళ్తుంది అడ్వర్టైజ్మెంట్ కి ఇంత ఛార్జెస్ డిడక్షన్ చేసినా అని చెప్పేసి అంటున్నారు. మరి రెస్టారెంట్ పేరు మీద అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా చేసిండా? చేయలేదు.
వాణి జొమాటో కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. జొమాటో కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అది ఎవరి డబ్బు? రెస్టారెంట్ వాళ్ళది ప్లస్ రైడర్స్. వీళ్ళకు కావాల్సిన ఇన్కమ్ ని వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రైడర్స్ వీళ్ళందరూ స్ట్రైక్ చేయడంలో తప్పు లేదు, 100% కరెక్ట్. అది ఒక 25 రూపీస్ ఆర్డర్ ఇవ్వడానికి రైడర్ 2 కిలోమీటర్ల నుండి పికప్ లాగుతాడు. 2 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి రెస్టారెంట్ కి వస్తాడు. మళ్ళీ డ్రాపింగ్ వచ్చేసి 1.5 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అతను ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఒక 25 రూపాయలు అతనికి 25 రూపీస్ వస్తుంది. మరి ఇంత దారుణంగా ఎక్కడ లేదు. ఒక ఇల్లు కట్టే ఒక మేస్త్రి కూలి పని చేసుకునే వాళ్ళకి ఇవ్వలేదు. మినిమం యావరేజ్ గా 1200 1300 ఉంది. అది వాళ్ళు చేసేది పని 8 గంటలు. కానీ ఒక రైడర్ 16 గంటలు 18 గంటలు పని చేస్తేనే యాజ్ అన్ యావరేజ్ గా ఒక 1000 రూపాయలు సంపాదించగలరు. ఇది పరిస్థితి. సో ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్పేది ఒకటే, ఈ రైడర్స్ కి కానీ క్యాబ్ డ్రైవర్స్ కి కానీ వీళ్ళందరికీ సపోర్ట్ గా నిలుద్దాం. సపోర్ట్ గా నిలబడదాం అంటే మనం వెళ్ళి వాళ్ళతో పాటు స్ట్రైక్ చేయడం, ధర్నా చేయడం ఇవన్నీ కాదు చేయాల్సింది. జస్ట్ మనకు తోచినంత వరకు మనం ఈ వీడియోస్, ఈ జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళ కష్టాలు చెప్పుకుంటూ కొన్ని వీడియోస్ పెట్టారు ఆన్లైన్. ఆ వీడియోస్ కానీ ఇప్పుడు నేను పెట్టే వీడియో కానీ మొత్తం వైరల్ చేయాలి. ఎంత మందికి అయితే అంతమందికి షేర్ చేయండి ఈ వీడియో. ఇది మొత్తం స్టేటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్ళాలి ఈ వీడియోస్. వాళ్ళు కూడా చూడాలి, మినిస్ట్రీలు వాళ్ళు కూడా చూడాలి. అంత వైరల్ అవ్వాలి ఈ వీడియోస్. ఎందుకంటే మన గవర్నమెంట్ నుండి కూడా మనకు ఈ రైడర్స్ కి ఎలాంటి సపోర్ట్ లేదు. స్టేట్ నుండి ఎలాగో సపోర్ట్ ఉండదు, సెంట్రల్ నుండి కూడా సపోర్ట్ లేదు. సో మనము ఇన్సూరెన్స్ అవి పెడుతున్నా అన్నారు, పిఎఫ్, ఈఎస్ఐ డిడక్షన్స్ తొందరలోనే జియో వస్తుంది. అది ఆ మాట వినబట్టి సంవత్సరం అయిపోయింది, కానీ ఇప్పటిదాకా ఇలాంటి ఇది ఇంప్లిమెంటేషన్ ఏం కనిపించలేదు. ఎటువంటి ఇంప్లిమెంటేషన్ కనబడలేదు దీంట్లో. ఇప్పుడు జొమాటోకి ఇన్సూరెన్స్ లేదని కాదు, ఉంది రైడర్ కి. కాకపోతే ఇన్ కేస్ ఒక 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఏదైనా పెయిన్లో మంచిగా చెదో ఒక 4-5 డేస్ రాలేదనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కోల్లో పడుతుంది. ఆ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అతనికి ఏం పనికిరాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఓపీ క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ 1 year కి జొమాటో తరఫున ఇచ్చేది 5,000 రూపాయలు. అప్ టు 5,000 మాత్రమే అతను క్లెయిమ్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఎక్కువ క్లెయిమ్ కాదు. అది 1 year వరకు. 1 year వరకు 5,000 లిమిట్. మామూలుగా మనకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది అని హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అని చెప్పి రాస్తారు. ఆ టెస్ట్లకే అవుతాయి 2-3 వేలు. మెడిసిన్ కి అవుతుంది. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు మినిమం యావరేజ్ గా 500-600, అంతకన్నా తక్కువ లేదు. ఇది పరిస్థితి. సో మనం సపోర్ట్ గా నిలబడదాం. ఈ వీడియోస్ ఎంత వీలైతే అంత వైరల్ చేద్దాం. ఎంత మందికి అయితే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మనం థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.